ప్రశ్న సులభం, జవాబు కష్టం. అందరం ఇదే అనుకుంటాం. కానీ యుగాల అనుభవాన్ని చూస్తే ప్రశ్నే ప్రగతికి తొలిమెట్టైంది. అదే లేకపోతే జవాబుకు అన్వేషణ మొదలవ్వదు. జవాబు అసంపూర్ణమైతే మరో ప్రశ్న తలెత్తుతుంది. ఈ లోకానికి మూలమేమిటి అన్నది మనిషిని తొలచిన మహాప్రశ్న. దీని జవాబు కోసమే మతాలన్నీ పుట్టాయి, విజ్ఞానాలన్నీ ఉదయించాయి. ఈ సృష్టికి ఏమర్థం? మానవునికి గమ్యమేది? ఒక సకలాతీత శక్తి ఉన్నట్ట లేనట్ట? మెదడన్నది మనకున్నది. అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన జరగక తప్పదు అన్నది మహాప్రశ్నకు, మనిషి సాధనా శక్తికి శ్రీశ్రీ అందమైన కవితా రూపం. మహాప్రశ్నకు ఒక మహాభాష్యం. సృష్టి మూలాలనే కాదు, దేశాభివృద్ధిని తెలుసుకోవాలన్న కొన్ని ప్రశ్నలు తప్పవు. ఈ శతాబ్దంలో భారత్ ఎక్కడుంది? వివిధ రంగాల్లో జయాపజయాలు ఎలాంటి పరిస్థితులను సృష్టించాయి? సాధించినది సంతృప్తికరమా? అందరికీ ప్రగతి ఫలాలు న్యాయబద్ధంగా చేరాయా? జవాబులు తేలిక కాదు. అర్థం చేసుకోవటానికి ఎన్నో చిక్కుముడులు. వీటిని ఎంతో కొంత విప్పి ఎక్కడున్నామో చెప్పటానికి చాలా ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. భారత వ్యవహారాల్లో నిపుణులైన ముగ్గురు ఇటీవలే అదే చేశారు. జాన్ హ్యారిస్, క్రెయిగ్ జెఫ్రీ, ట్రెంట్ బ్రౌన్ రాసిన ఇండియా కంటిన్యూటీ అండ్ చేంజ్ ఇన్ ద 21st సెంచరీ పుస్తకంలో మన సాఫల్య వైఫల్యాలపై ప్రశ్నలు, వివరణలు ఉన్నాయి. రచనంతా 14 కీలక ప్రశ్నలకు జవాబులిచ్చే రూపంలో సాగింది. భారత్లో సామాజిక విప్లవం సాగుతోందా అన్నది ఆ 14 చాలా ఆసక్తికరమైంది. ఎందుకంటే ఆ విప్లవం అందర్నీ తాకుతోంది, మన ప్రవర్తనలను ప్రభావితం చేస్తోంది. అది ప్రధానంగా 3 అంశాల చుట్టూ తిరుగుతోంది. 6 అడ్డంకులను ఎదుర్కొంటోంది. వాటిని నిశితంగా చూస్తే దాని స్వభావం కొంతైనా తెలుస్తుంది. ఇంతకీ సామాజిక విప్లవం అంటే ఏమిటి? దానికి ఎన్నో భాష్యాలు. సమాజంలోని ఒక వర్గం స్థానంలో ఇంకో వర్గం ఆధిపత్యంలోకి రావడాన్ని సామాజిక విప్లవంగా మనమందరం వినే ఉంటాం. ఒకప్పుడు సమాజంలో జమీందార్లు, భూస్వాముల ఆధిపత్యం ఉండేది. అప్పట్లో భూమి ప్రధాన ఉత్పత్తి వనరు. దానిపై హక్కులు ఉండే, ఫలసాయంలో ప్రధాన భాగం దక్కించుకునే భూస్వామ్య ప్రభువులది ఆధిపత్యం, అధికారం. ఆ తర్వాత పరిశ్రమలు వచ్చాయి. వీటిపై యాజమాన్యం ఉండి లాభాల్లో ప్రధాన వాటాను పొందే యజమానులకి సమాజంపై అసలు సిసలైన అధికారం. ఇలాంటివే కాకుండా మనుషుల ఆకాంక్షలు, విలువలు, సామాజిక ప్రవర్తనల్లో చోటు చేసుకుంటున్న మార్పులను సైతం మరో విధమైన సామాజిక విప్లవంగా భావించే ధోరణి కూడా ఉంది. 2000 నుంచి భారత్లో దానికి సంబంధించిన సూచికలేమిటో పరిశీలిద్దాం. మొదటి అంశంగా విద్యారంగం గురించి చెప్పుకోవాలి. నాణ్యతలో అది వెనుకపడిన మాట నిజం. అయినా ప్రవేశాల్లో పురోగతి గణనీయంగా ఉంటోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చేరిక పుంజుకుంటోంది. హయ్యర్ సెకండరీ స్కూళ్లకు సంబంధించి అర్హత వయసున్న పిల్లల సంఖ్య 60% చేరువలో ఉంది. అక్షరాస్యత 2011 నాటికి 74% చేరింది. విద్యారంగం పురోగతితో పౌర సమాజంతో పాటు రాజకీయాలు, ప్రభుత్వంతో ప్రజలు వ్యవహరించే తీరులో కీలక మార్పులొస్తున్నాయి. పౌరులుగా తమకు లభించాల్సిన హక్కులు, సౌకర్యాలు, స్వేచ్ఛల గురించి చైతన్యం బాగా పెరిగింది. అందుకే వివిధ సమస్యలపై సామాజిక ఉద్యమాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యామ్నాయ ఆలోచన వేదికలు పుట్టుకొస్తున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటికీ బాగా దోహదం చేసింది. సామాజిక విప్లవంలో రెండో అంశం ఇదే. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలు. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు మన ప్రవర్తనలను విపరీతంగా మార్చివేశాయి. 24 ఏళ్ల కిందట మొబైల్ ఫోన్లు వాడేవారి సంఖ్య 20 లక్షలు ఉంటే ఈ ఏడాదికి 115 కోట్లకు చేరుకున్నారు. ఇక నెట్ వాడేవాళ్లు 2000వ సంవత్సరంలో 0.5% ఉంటే ఈ ఏడాదికి వారి సంఖ్య 94 కోట్లయింది. అవసరాన్ని బట్టి సమాచారాన్ని సేకరించడం, తమ ఆలోచనలను, ఉద్యమాలను ప్రపంచంతో పంచుకోవటం, సమస్యలపై సంఘీభావాన్ని సాధించటం, బడా మీడియా సంస్థలను కాదని సొంత ప్రచారదారులు వేసుకోవడం, ఉత్పత్తులను అమ్ముకోవటానికి నేరుగా వినియోగదారులను సంప్రదించటం, సాహిత్య సృష్టిని సులువుగా పాఠకులకు వెల్లడించడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే డిజిటల్ మీడియా ఎన్నిటినూ సుసాధ్యం చేసింది. 2013 నాటి అరబ్ ప్రజల తిరుగుబాట్ల నుంచి వాల్ స్ట్రీట్ ఆక్రమణ, బంగ్లాదేశ్లో విద్యార్థుల ప్రదర్శనలు, పౌరసత్వ చట్టం సవరణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలు, అంతకుముందు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఇలా అనేక ఆందోళనల్లో డిజిటల్ మాధ్యమాల ప్రచారం పాలే ఎక్కువ. ప్రజల వైపు నుంచి చూస్తే డిజిటల్ పరిజ్ఞానం సానుకూలతలుగా వీటిని పరిగణించిన విపరిణామాలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, మతాధిక్య దురభిమానులు కూడా దాన్ని సమర్థంగా వాడుకొని ఆధిపత్యాన్ని నెలకొల్పుకునే ప్రయత్నాలు విపరీతంగా సాగుతున్నాయి.
దాన్ని ఎదుర్కొనే ప్రచారం కూడా మరోవైపు ఎంతో కొంత స్థాయిలో సాగుతోంది. డిజిటల్ మీడియా లేకముందో కింది వర్గాలకు ఈ అవకాశం లేదనే చెప్పొచ్చు. ప్రధాన మీడియాదారులు మూసేస్తే ఆందోళనల ఊపు తగ్గిపోయేది. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడాలనే ఆకాంక్ష ప్రజల్లో బాగా వ్యాప్తి చెందటాన్ని మూడో అంశంగా చెప్పుకోవాలి. నాయకులు తమకు జవాబుదారీగా ఉండాలని, ఉద్యోగులు నిష్పక్షంగా వ్యవహరించాలని, విధానాల్లో తమ ఆకాంక్షలకు చోటు ఉండాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని, ఇలా ఎన్నో డిమాండ్లు ప్రజల నుంచి గడిచిన 20 ఏళ్లలో చాలా ఎక్కువయ్యాయి. సమాచార సాంకేతికత సాయంతో అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడం మొదలైంది. ఎన్నికల హామీలను నెరవేర్చినప్పుడు పార్టీల వైఫల్యాలను, అవకాశవాదాన్ని తూర్పారపట్టడం సాధారణ ప్రవర్తనగా మారింది. మొబైల్ ఫోన్లను ఉపయోగించి ప్రభుత్వాలను దోషులుగా నిలబెడుతున్నారు. ఇలా పౌర సమాజం అనేక రూపాల్లో తన వాణిని వినిపించటం పరిపాలన మెరుగుదలకు ఎంతో కొంత కారణమైంది. పర్యావరణ విధ్వంసం, అసమానతలు, స్త్రీల హక్కులపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని పౌర సమాజమే కల్పించింది. సమాచార హక్కు చట్టం లాంటివి పౌర సమాజ ఆందోళన నుంచే ఊపిరిపోసుకున్నాయి. జీవితాలను మెరుగుపరచడానికి సామాజిక విప్లవం ఎంతో కొంత దోహదపడుతుంది. అందులో సందేహం లేదు. అదింకా ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న 6 అంశాల్లో ప్రభుత్వ అసమ్మతిని అణిచివేయటమే మొదటిదిగా భావించొచ్చు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని 1975 తీసుకువచ్చి స్వచ్ఛంద సంస్థలను అదుపులో ఉంచటం ఇందులో ప్రధానమైంది. ఇందిరాగాంధీ దీనికి శ్రీకారం చుట్టారు. నిధులను స్తంభింపచేసి లైసెన్సులు రద్దు చేయటాన్ని అస్త్రంగా వాడటం మొదలైంది. మోదీ హయాంలో ఇది పరాకాష్ఠకు చేరుకుంది. 2014లోనే 8,795 సంస్థల అకౌంట్లను స్తంభింపచేశారు. 4,470 సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను వదలలేదు. భారీ ప్రాజెక్టులు, పర్యావరణ విధ్వంసం, మతోన్మాదం, హక్కుల అణిచివేతపై ఆందోళన వ్యక్తం చేసిన సంస్థలన్నీ వేధింపులను ఎదుర్కొన్నాయి. పౌర సమాజంలో చురుకైన పాత్రను పోషించే వారందరూ ప్రధానంగా ఎగువ మధ్యతరగతి నుంచి రావటాన్ని రెండో అడ్డంకిగా పరిగణించొచ్చు. దీంతో ఒక స్థాయి వరకు మాత్రమే మార్పులకే వారు పరిమితమవుతున్నారు. కింది వర్గాల సమస్యలకు తగిన దృష్టి పెట్టడం లేదు. సత్పరిపాలన కోసం ప్రయత్నిస్తున్న సంస్థలన్నీ కీలక మార్పుల కంటే అరకొర సంస్కరణలకే ప్రాధాన్యమిస్తున్నాయి. కొన్ని కులాలకు, వర్గాలకు పరిమితమయ్యే సంస్థల వల్ల తాత్కాలిక ప్రయోజనాలున్నా విస్తృత స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు పక్కదారి పడుతున్నాయి. సామాజిక విప్లవానికి అడ్డంకిగా నిలవటాన్ని మూడో అంశంగా భావించొచ్చు. కోట్లాది కేసులు ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా పేరుకుపోవటంతో ప్రజల ఆకాంక్షలు అణగారిపోతున్నాయి. సత్వర న్యాయం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. కేసులు సకాలంలో పరిష్కారమైతే ఎన్నో సామాజిక మార్పులొస్తాయి. సమన్యాయ పాలనలో పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందడం 4 అడ్డంకిగా పరిగణించాలి. అవినీతిలో ఈ వ్యవస్థ కూరుకుపోయింది. సమన్యాయ పాలన ఉండాలనే ఆకాంక్ష సామాజిక విప్లవంలో ఎంతో కీలకమైంది. పోలీసు వ్యవస్థ దాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక 5వ అంశం ప్రధాన స్రవంతిలోని మీడియాను పాలకపక్షాలు కట్టడి చేయటం. దీంతో సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు మసగబారిపోతున్నాయి. ఇటీవలి ఈ ధోరణి మరింత ఎక్కువైంది. ఆర్థిక స్థితిమంతులైన వారే చట్టసభలకు ఎన్నికవడంతో తమకు అప్రియమైన ప్రతి సమస్యను మీడియాలో రాకుండా చూస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి అందే విరాళాలు స్థానిక పౌర సమాజ సంస్థలకు పరిమితులను విధిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కంటే తాము గుర్తించిన వాటిపైనే పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని కులాలకు రిజర్వేషన్ల కల్పన అనేది అనేక సమస్యల్లో ఒకటి మాత్రమే. దాంతో అన్ని సమస్యలు పరిష్కారం కావు. కానీ రిజర్వేషన్ల కోసం పనిచేసే సంస్థలకే నిధుల పరంగా అంతర్జాతీయ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పౌర సమాజ సంస్థలకు పరిమితులు, పక్షపాతాలు ఉన్నా మతవాద ప్రమాదం పెరుగుతున్నా ప్రజాస్వామ్య ఆకాంక్షలు, విలువలు, సమన్యాయ పాలనకు పెద్దపీట వేసి సామాజిక చైతన్య ఉధృతి సాధారణ యువతను ఇంకా కదిలిస్తూనే ఉంది. అదే ఇప్పుడు భారత్కు ఆశాజనకం. అది మందగిస్తే భవిష్యత్తు నిరాశాజనకమే. 6 అడ్డంకులు తొలగే తీరును బట్టే సామాజిక విప్లవ సాఫల్యత ఎంతో నిర్ధారణ అవుతుంది.